హాయ్ అండి, నేను మీ భారతిని. గులాబీ పువ్వులు చేసే విధానం చూడండి. ఒక గ్లాస్ మైదా, ఒక గ్లాసు అర గ్లాసు వరిపిండి, కొంచెం పంచదార, తగినంత చిన్న సాల్టు, మనకి ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చండి. పంచదార అన్నీ రెండు బాగా మిక్స్ చేసి చిన్న ఉండ కూడా లేకుండా అలా కలపాలండి. కలిపిన తర్వాత బాగా మరిగిన నూనెలోని ఇలా గులాబీ గుత్తులు పెట్టి బాగా వేడయిన తర్వాత ఆ పిండిలోకి ముంచి వేస్తే చక్కగా అట్లంతలా విడిపోతాయండి. చాలా ఈజీ అండి. చూడండి, ఇలా అంటే చాలండి, విడిపోతాయి. చిన్న అట్ల పుల్లతోని సైడ్ అంతా ఎలా అంటే విడిపోతాయి. తినండి, పర్ఫెక్ట్గా వచ్చేయండి గులాబీ గుత్తులు. గులాబీ గుత్తులు అంటే గులాబీ పూలు అంటే